హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టోఫెల్కి సంబంధించి ఫిబ్రవరి నెలకు గాను రిలీజ్ చేయబడిన కొత్త ప్రాక్టీస్ షీట్లను పీడిఎఫ్లను చూద్దాం. ఇక్కడ క్లాస్ 3 లిజనింగ్ సెషన్ 1 అని ఉంది. దాని ఇంట్రడక్షన్ చూడండి. టైటిల్ కూడా క్లాస్ 3 లిజనింగ్ సెషన్ 1. దాన్ని మనం ఒకవేళ చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క మెటీరియల్ అనేది ఎలా ఉందంటే ఇంటరాక్టివ్ మెటీరియల్ కింద తయారు చేసి ఉంచారు. దీన్ని మీరు ఈ విధంగా మొబైల్లో కూడా లేదా ఐఎఫ్బిలో కానీ స్మార్ట్ టీవీలో కానీ ప్లే చేస్తూ పిల్లలకి వివరించవచ్చును. అయితే లిజనింగ్ సెషన్ 1లో మనం టీచర్స్కి సమ్ నోట్ ఇచ్చారు. అదేంటో ఒకసారి చూడండి. ఏంటంటే స్టెప్ 1, ద ఫాలోయింగ్ సెక్షన్ ఈజ్ ద వొకాబులరీ. దీస్ వర్డ్స్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ టుడేస్ లెసన్. స్టెప్ 2, explain the meaning of each word and its usage to the students. Step 3, ask the students to make a sentence with each word. Ensure individual participation from at least 20 students. Okay. Step 4, help the students construct their sentences in correct English. Complexity is not essential. Correctness is. ఓకే, ఈ రకంగా ఇక్కడ టీచర్స్కి ఒక నోట్ ఏదైనా ఇచ్చారంటే విద్యార్థులకి ఈ సెషన్లో కొన్ని వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. ఆ వర్డ్స్ అనేవి ఏమున్నాయో వాటిని ఈరోజు లెసన్లో వాళ్ళు ఉపయోగించగలుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్ అండ్ ఇట్స్ యూసేజ్ టు ద స్టూడెంట్స్. మనం వర్డ్ని చెప్తూ ఆ యూసేజ్ని కూడా వాళ్ళకి రీసెర్చ్ చేయాలి. అలాగే వాళ్ళని సెంటెన్సెస్ కూడా తయారు చేయమని చెప్పాలి. కనీసం ఇక్కడ మీరు ఇండివిజువల్ పార్టిసిపేషన్ అనేది ఉంచినట్టు కనీసం ఒక 20 మంది స్టూడెంట్స్ చేత దీన్ని మీరు చేయించేటట్టుగా ప్రిపేర్ చేయించాలి. హెల్ప్ ద స్టూడెంట్స్ అంటే పిల్లలకి ఎలా హెల్ప్ చేయాలంటే సెంటెన్స్ కరెక్ట్ ఇంగ్లీష్లో అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇవన్నీ చూసేటట్టు చేస్తూ వాళ్ళకి అక్కడ మరీ కాంప్లెక్సిటీ ఈజ్ నాట్ ఎసెన్షియల్ అంటే మరీ కష్టమైన సెంటెన్సులు కాదు, కానీ చేసిన సెంటెన్స్ని కూడా కరెక్ట్గా చేసేటట్టుగా ప్రోత్సహించండి. ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చారు. తర్వాత కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ 3 లిజనింగ్ సెషన్ 1లో వొకాబులరీ అని చెప్పి మీకు బ్లూ కలర్లో లిజనింగ్ సెషన్. ఓకే, ఇక్కడ మనం 1.2, 1.1 అనేది ఒక యాక్టివిటీని మనం చెప్పుకున్నాం కనుక 1.2లో ఎక్సర్సైజెస్ ఏ ఉన్నాయంటే మనకి వర్డ్ మీనింగ్ యూసేజ్ అనేవి ఇవ్వడం జరిగింది. చెప్పారు కదా ముందుగానే చెప్పినట్టు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి. వాటిని వినడం ద్వారా విద్యార్థులు మీనింగ్ తెలుసుకుని వాటి యూసేజ్లో పెట్టడం అనేది నేర్చుకోవాలని. ఆ వర్డ్స్ చూడండి ఇక్కడ చక్కగా డిస్ప్లే చేశారు. రన్నింగ్, మూవింగ్ ఫాస్ట్ ఆన్ యువర్ ఫీట్. ఐ లవ్ రన్నింగ్ ఇన్ ద పార్క్ టు ఫీల్ ద విండ్ ఆన్ మై ఫేస్. ఓకే, లైక్ దట్. అనదర్ వర్డ్ కానీ ఒక షాపింగ్ చూసినట్లయితే బయింగ్ థింగ్స్ ఫ్రమ్ స్టోర్స్, దట్ మీన్స్ షాపింగ్. మామ్ అండ్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్ టుగెదర్. గ్రోసరీస్ టుగెదర్. ఈ రకంగా చక్కగా వాటి యొక్క వర్డ్ మీనింగ్ యూసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ఇంకా కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ మీకు కంటిన్యూ అని మనం ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇక్కడ ఒక ఓపెన్ అయింది. దీనిలో కానీ చూసినట్లే మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ ఐకాన్ కనబడుతుంది. ఈ ఐకాన్ అనేది మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు కూడా ఆడియో ప్లే అవుతుంది. ఆడియోని అడ్జస్ట్ చేసుకోవాలి క్లాస్కి సంబంధించి. అలాగే ప్లే ద ఆడియో అబౌట్ 5 times ఇన్ ద క్లాస్ సో ద స్టూడెంట్స్ కెన్ లిజన్ అండ్ అండర్స్టాండ్. ఈ ఆడియోని ఏదైతే వినిపించాలనుకుంటున్నారో
దాన్ని ఒక 5 times ప్లే చేస్తే విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుని వినగలుగుతారు కూడా, వినగలిగి అర్థం చేసుకుంటారు. ఐడెంటిఫై అట్లీస్ట్ 10 students ఫ్రమ్ ద క్లాస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. మీ క్లాస్కి రోల్ ప్రకారం ప్రపోర్షనేట్గా పిల్లల్ని తయారు చేయండి. ప్లే ద ఆడియో అగైన్, పాజ్ ద ఆడియో అట్ అప్రోప్రియేట్ పాయింట్స్ టు చెక్ ద స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆన్సర్స్. ఓకే, మీరు కూడా ఆ అప్రోప్రియేట్ పాయింట్స్ దగ్గర వాళ్ళని ఇంట్రెస్టింగ్గా ఉన్న దగ్గర పాస్ చేస్తూ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వాళ్ళ ఆన్సర్స్ చెక్ చేసేటట్టుగా, వాళ్ళ ఆన్సర్స్ సరిగ్గా రివీల్ చేసేటట్టుగా మీరు మోటివేట్ చేయొచ్చు. తర్వాత డిస్కస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ వొకాబులరీ యూజ్డ్ ఇన్ ద ఆడియో ఇన్ ది క్లాస్. ఎస్, అలాగే ఆడియోని ఏదైతే ఇస్తున్నారో దాన్ని డిస్కస్ చేసేటట్టు ఆ వర్డ్ని అనేది, ఆ వొకాబులరీ ఏదైతే ఇచ్చి ఉన్నారో వాటిని ఆడియో వింటూ వాళ్ళని ప్రాక్టీస్ చేస్తూ దాని మీనింగ్ని కూడా మనం ఇక్కడ చెప్పించవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే 1.3లో 1.2 అనేది చూసాం. 1.3కి వచ్చేసరికి మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్. చూసారు ఇక్కడ మ్యాచింగ్. ఈ యాక్టివిటీస్ 4 ఉంటాయి ఇక్కడ. వాటిని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. దానిలో 1.3లో మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్ అనే దానికి చూసినట్లయితే ప్లే ద ఆడియో and adjust the audio speed and volume as per the class requirement. Check for student understanding of the images. Use the seek bar to drag the correct progress. Yes, here is a seek bar also. Discuss each image using a relevant teaching strategies to adhere to all students understanding. Okay, adhere ఇక్కడ పిల్లల యొక్క అండర్స్టాండింగ్ని అందరూ అంటే పిల్లవాళ్ళు క్యాచ్ చేసే విధంగా మనం రెలవెంట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తూ విద్యార్థులకి చెప్పి ఉంచాలి. ఇక్కడ చూశారు కదా మీకు ఇంకా మరియు కంటిన్యూ అని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం కానీ క్లిక్ ద ఆడియో ఐకాన్ టు ప్లే ద ఆడియో అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1.4 యాక్టివిటీ 1.4 యాక్టివిటీ 1లో ఏంటంటే మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్, లిజన్ టు ద ఆడియో, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఎస్, లిసన్ టు ది ఆడియో, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. Children are running. ఓకే, విన్నారు కదా. ఇక్కడ మీరు ఈ ఆడియోని క్లిక్ చేసిన వెంటనే మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్ అన్నారు, లిజన్ టు ద ఆడియో, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ అనేది ఇక్కడ ఏ, బి, సి ఈ ఆన్సర్స్లో మీరు చూసినట్లయితే ఈ మెటీరియల్ అనేది ఇంటరాక్టివ్ మోడ్లో ఉంది కనుక మీరు ఆన్సర్ని షో చేయమన్నప్పుడు ఆన్సర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఫస్ట్గా మీ ఆన్సర్ గెస్ చేశారు కదా, ఆన్సర్ ఏదై ఉంటుంది? ఎస్ఏ, అవునా కాదా చూడండి ఒకసారి. ఓకే, చూసారా ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇంత చక్కగా ఓపెన్ అయ్యాయి. చక్కగా మీకు ఆన్సర్స్ అనేవి రివీల్ అయ్యాయి. అది తెలుసుకుంది ఏ అనేది మీరు ఆన్సర్ కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు నెక్స్ట్కి వెళ్ళవచ్చును. ఇక్కడ మనకి ఫుట్బాల్ అనేది ఏదో మీరు చెప్పగలగాలి. ఇక్కడ ఆన్సర్స్లో ఆల్రెడీ మనం ఓపెన్ చేసి ఉన్నది కనుక ఆన్సర్ ఏ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనం వీటిని ఆపరేట్ చేస్తూ వారి చేత చేయించాలి. ఆన్సర్స్ చూపించమన్నప్పుడు మనకి ఆన్సర్స్ కూడా కనబడతాయి. చూడండి, మనం 1.6లో యాక్టివిటీ 3లో చదువుదాం. మ్యాచ్ ద పిక్చర్ టు ద టెక్స్ట్, లిజన్ టు ద ఆడియో, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, రవి ఈజ్ డూయింగ్ కరాటే. కరాటే అనేది ఇక్కడ ఏ ఫామ్ అనేది కనబడుతుంది. వాళ్ళు పోస్చర్ చూసి మీరు కరెక్టే. అక్కడ ఫస్ట్ ఏలో అయితే స్కిప్పింగ్లా ఉంది, స్కిప్పింగ్ అయితే కాదు. బి అనేది కొంచెం రిలవెంట్, సి అనేది డాన్సింగ్ మోడ్లో ఉంది కనుక ఆన్సర్ అనేది కంపల్సరీగా రవి ఈజ్ డూయింగ్ కరాటే అన్నది బి అనేది వస్తుంది. ఆన్సర్ షో చేయమని వెంటనే మనకి ఈ విధంగా
ఆన్సర్ షో చేయబడుతుంది. చూసారు కదా. అలా ఇప్పుడు మనం 1.7 దాంట్లో కూడా మీకు ఆడియో వింటారు, మీ యొక్క అండర్స్టాండింగ్ చెక్ చేసుకుంటారు, వొకాబులరీ కరెక్ట్గా తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. మీరు చేసిన ఆన్సర్ కరెక్టో కాదో కూడా ఇక్కడ మీరు టెస్ట్ చేసుకునే విధంగా వీటిని తయారు చేశారు. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ అనేది యాక్టివిటీ 4ని చూసినట్లయితే ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షాపింగ్ ఈజ్ నైస్ అన్నప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్గా మీకు తెలుస్తుంది షాపింగ్ అనేది? కరెక్ట్ ఆన్సర్ షాపింగ్ చేసే వ్యక్తులు ఏ విధంగా ఏ పోస్చర్లో ఉంటారు? బిలో చూసినట్లయితే స్లీపింగ్ మోడ్లోని, సిలో అయితే స్విమ్మింగ్లో ఉన్నారు. కనుక ఏ అనేది ఆన్సర్ అని మీకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మీరు 1.8 యాక్టివిటీ 5లో మ్యాచ్ ద పిక్చర్. సపోజ్ మనం ఒకసారి ఈ ఆడియో వినాలనుకున్నప్పుడు ఆడియోని కూడా క్లిక్ చేసుకుని Listen to the audio, look at the pictures and select the correct answer. Fruits are good. ఆడియో విన్నారు కదా. ఇక్కడ ఫ్రూట్స్ ఆర్ గుడ్ అంటే ఇక్కడ ఎక్కడ ఫ్రూట్స్ అనేవి మనకి కనబడుతున్నాయి? ఫ్రూట్స్ ఆర్ గుడ్ అన్నప్పుడు ఇక్కడ మీరు అన్నీ కూడా ఇక్కడ చాలా ఈక్వల్గా అనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆన్సర్ని అనుకున్నారు కదా, దాన్ని ఇక్కడ మనం ఒకసారి షో చేయమని చెప్దాం. చూసారా, ఇక్కడ ఫ్రూట్స్ ఆర్ గుడ్ అనగానే ఇక్కడ ఫ్రూట్స్ కాదు, ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రోసరీ, ఇది ఒక షాపు. ఫ్రూట్స్ ఆర్ గుడ్ అంటే ఇతను ఇక్కడ మాత్రం ఏ పిక్చర్ ఏలో రెడీ టు ఈట్ అన్న విధంగా తను ఉన్నాడు, తనకు వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనే అర్థంలో మనం ఇవ్వచ్చు. ఈ రకంగా ఇక్కడ మీకు 1.9 అనేది చూసినట్లయితే కంప్లీటెడ్, మీరు టాస్క్ని కంప్లీట్ చేశారు అని చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా ఒకసారి ట్రై చేయాలనుకుంటే రీట్రైగా నొక్కితే మళ్ళీ సెషన్ 1లోంచి స్టార్ట్ చేసుకుని, ఇది ఇంటరాక్టివ్ స్లైడ్ మోడ్ కనుక మీరు ఐకాన్స్ ఫాలో అవుతూ విద్యార్థుల చేత స్మార్ట్ టీవీలో కానీ ఐఎఫ్పిలో కానీ లేదా వాళ్ళ పర్సనల్ ట్యాబ్స్లో కానీ లేదా వారి యొక్క మన మొబైల్స్లో కానీ కూడా విద్యార్థులతో వీటిని ప్రాక్టీస్ చేయించవచ్చు. చూసారు కదా, ఇది లిజనింగ్ సంబంధించి మీరు 3rd క్లాస్కి చేయవలసిన ప్రాక్టీస్. 3rd క్లాస్ విద్యార్థుల చేత చేయించాలి. ఈ రకంగా మనం ఇక్కడతో ఈ 3rd క్లాస్ లిజనింగ్ సెషన్ అనేది ఏ విధంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారా అన్నది ఈ స్లైడ్ మీకు అర్థమైంది కదా. ఇది టోఫెల్కి సంబంధించి ఫిబ్రవరి నెలకు మీరు లిజనింగ్ సెషన్స్కి లేదా లిజనింగ్ కాంప్రహెన్షన్కి ప్రాక్టీస్ చేయవలసిన పీడిఎఫ్. తర్వాత మనం వీడియోలో స్పీకింగ్ అనేది ఏ విధంగా ఉంది ఆ సెషన్లో మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఫర్ క్లాస్ 3కి, ఇలాగే క్లాస్ 4, క్లాస్ 5 కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా నా తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.